బాలికలకు అవకాశాలు కల్పిస్తే వారు అన్ని రకాల క్రీడల్లో రాణించగలుగుతారని ఆర్డీటీ నిర్వాహకురాలు విషా ఫెర్రర్ అన్నారు. అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో జరుగుతున్నటువంటి నేషనల్ ఫుట్బాల్ జూనియర్స్ గర్ల్స్ టోర్నమెంట్ ఇవాళ ముగిసింది. సుమారు 16 రాష్ట్రాలకు చెందిన బాలికల జట్లు పాల్గొన్నాయి. చివరి రోజు మ్యాచ్లో మణిపూర్, జార్ఖండ్ రాష్ట్రాల జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఈ మ్యాచ్లో మణిపూర్ విజయం సాధించగా జార్ఖండ్ రన్నర్గా నిలిచింది. చివరి రోజు పోటీల విజేతలకు విషా ఫెర్రర్ బహుమతులు ప్రదానం చేశారు. క్రీడాకారుల్ని అభినందించారు. ఈ సందర్భంగా విషా ఫెర్రర్ మాట్లాడుతూ ఆర్డీటీలో ఇలాంటి జాతీయ స్థాయిలో పోటీలు జరగడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ప్రతి క్రీడల్లోనూ లింగ సమానత్వం ఉండేలా చూస్తామన్నారు. బాలికలకు కొంత ప్రోత్సాహం కల్పిస్తే వారు కూడా అన్నింటిలోనూ రాణిస్తారన్నారు. ఆర్డీటీలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మైదానం ఉండడంతో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులకు వసతి కూడా ఇక్కడే ఉందన్నారు. సో ఈరోజు మణిపూర్ అండ్ జార్ఖండ్ ఫైనల్ మ్యాచ్లో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కింద మన దగ్గర 16 స్టేట్స్ వచ్చి ఆడడం జరిగింది. ఈరోజు ఫైనల్ ఉండడం వల్ల మణిపూర్ విన్నర్స్ అయినాయి, జార్ఖండ్ ఈరోజు ఓడిపోయింది. కానీ ముఖ్యంగా మెయిన్గా ఏం చెప్పాలంటే గర్ల్స్కి అవకాశాలు ఇస్తున్నారు. ఇండియాలో మెయిన్గా మనకి గర్ల్స్కి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్ అన్నిట్లోనూ. ఇలా వచ్చి ఇతర స్టేట్స్ నుంచి ఆడడం అనేది, అది కూడా అనంతపూర్లో వచ్చి ఆడడము, ఇండియా లెవెల్లో మంచి గ్రౌండ్ ఉంది, ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి అని వాళ్ళందరి దగ్గర చెప్పడము. అంటే అనంతపూర్లో మనకి మెయిన్గా ఏమంటే బయట ఎక్కడైనా వెళ్తే గ్రౌండ్కి అకామిడేషన్కి చాలా దూరం ఉంటుంది. కానీ మనకేమంటే లక్కీగా ఒకటే క్యాంపస్లో గ్రౌండ్స్, ఒకటే క్యాంపస్లో స్పోర్ట్స్ రెండు జరగడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే గర్ల్స్కి అన్నిట్లోనూ అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా మనం ఆర్డీటీలో చూసుకుంటే అన్ని స్పోర్ట్స్లోనూ 50-50 ఉండాలి గర్ల్స్ అని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రతి ఒక్కరికి సమానం, చాలా అవసరం. గర్ల్స్ కూడా ఈ కాలంలో అన్నిట్లోనే రాగలరు, కొంచెం చిన్న అవకాశాలు ఇస్తే అని చెప్పి ఆ చిన్న అవకాశం మనం కూడా ఆర్డీటీ నుంచి ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం. ఏ స్టేట్ నుంచి అన్నా రానివ్వండి, పిల్లలు అనేవాళ్ళు మనకు బాగా ఆడాలి, వాళ్ళు మంచిగా స్థాయిలో ఉండాలా, ఇండియా కోసం రిప్రజెంట్ చేయాలనేది ఒకటే మనం ఎప్పుడు కోరుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు తగ్గిన స్థాయిలో మనం సహాయం చేయగలిగితే ఈరోజు బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా అన్నిట్లోనే రాగలరని నేను ఆలోచన చేస్తున్నా. థ్యాంక్ యూ.